ఇండియాలో ఇప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీలు మాత్రమే 1000 వాళ్ళ క్లబ్లో చేరాయి. తమిళ ఇండస్ట్రీకి అది అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది కోలీవుడ్. బిగ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ని తెరపైకి తెస్తోంది. బిగ్ టార్గెట్ అచీవ్ చేసేందుకు పెద్ద స్కెచ్ని రెడీ చేసుకుంది. కోలీవుడ్ కి ఇప్పటివరకు 1000 కోట్ల సినిమా రాలేదు. బీస్ట్ తో విజయ్, వేట్టయ్యన్తో రజనీకాంత్, కంగువాతో సూర్య దీనికోసం ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీపై భారీ అంచనాలు ఉన్నా వాంటో ఎఫెక్ట్ గట్టిగా పడే ఛాన్స్ ఉంది. అందుకే కోలీవుడ్ మేకర్స్ కొత్త ప్లాన్ ని షురూ చేశారు. బన్నీతో అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసి కోలీవుడ్ లో 1000 వాళ్ళ పేల్చేందుకు రెడీ అవుతున్నారు. బన్నీ టాలీవుడ్ హీరో కావచ్చు, కానీ సినిమాకి వర్క్ చేసేది మొత్తం తమిళ తంబిలే. అట్లీ నుంచి సన్ పిక్చర్స్ వరకు ప్రతి ఎలిమెంట్ కోలీవుడ్ తో కనెక్ట్ అయి ఉంది. అందుకే బన్నీ అట్లీ ప్రాజెక్టు పై తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. పుష్పతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. పుష్ప 2తో నేషనల్ వైడ్ గా 1800 కోట్లు రాబట్టాడు. షారూక్ తో జవాన్ చేసిన అట్లీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ ఇద్దరు కాంబినేషన్ లో సినిమా అనేసరికి అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. దానికి తగ్గట్లే కథను రెడీ చేశాడట అట్లీ. ఇండియన్ తెరపై మునుపెన్నడి చూడని ఎలిమెంట్స్ ని తెరకెక్కించబోతున్నాడు. మరి అదే జరిగితే పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం గ్యారంటీ. కోలీవుడ్ 1000 వాళ్ళ కళ నెరవేరిపోతుంది.